ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలంలో మీతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో పేతురు గారు చాలా చక్కగా ఆయన రాస్తూ అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యండి. ఎంత గొప్ప మాట ఈ దినాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ మాటలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. రెండవది, ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క వీడియో చూస్తున్న మీతో ప్రభువు చెప్తున్నటువంటి మాట, దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ నీవు కృంగిపోయి, నీవు సోలిపోయి, నువ్వు ఎంతో వేదనని నీ మనసులో నీవు దాచుకుని ఎన్నోసార్లు నువ్వు దేవుని సన్నిధానంలో ఏకాంతంగా నువ్వు ఎలుగెత్తి నీవు కన్నీరు కార్చి, ప్రభువా నీవు నన్ను ఎప్పుడు హెచ్చిస్తావు, నేను ఎప్పుడు హెచ్చించబడతాను, ఇదిగో మనుషులు నన్ను అందరూ చూసి నన్ను హేళన చేస్తున్నారే, నీవు నన్ను ఎప్పుడు హెచ్చిస్తావు ప్రభువా అని చెప్పి నీవే అనేక సార్లు నీవు కన్నీరు కార్చి నీవు దేవునికి నీవు ప్రార్థించావు. అవును, కానీ దేవుడు ఈ దినాన్ని ఆయన అంటున్నాడు, దేవుడు నిశ్చయముగా ఆయనని హెచ్చిస్తాడు. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఆయన పెట్టి ఉంచాడని అంటున్నాడు. దేవుడు మానవుడిని తయారు చేసిన వెంటనే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క సమయాన్ని ఆయన పెట్టాడు. ఆయా సమయాల్లో దేవుడు ఆయన యొక్క కార్యాలని ఆయన జరిగిస్తాడు. కొంతమంది జీవితంలో కొంచెం అత్యుత్సాహం అయిపోయి తొందరగా మేము అభివృద్ధి అయిపోవాలి, తొందరగా నేను ఆశీర్వదించబడాలి, తొందరగా నేను అది అయిపోవాలి అని చెప్పి తప్పుడు మార్గాల్ని ఎంచుకుని తప్పుడు త్రోవల్ని వారి కొరకు ఏర్పరచుకుని వారు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారి జీవితంలో ఉన్నటువంటి సమాధానాన్ని వాళ్ళు కోల్పోతారు. కానీ ఇక్కడ అంటున్నాడు పేతురు గారు, దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఒకవేళ మీ కాలేజీలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, చూడరా యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, ఏవో ఆశీర్వదించబడ్డాడు, ఇంకా కింద స్థాయిలో ఉన్నాడు, ఇంకా కిందగానే ఉన్నాడు, ఇంకా ఏమీ లేనివాడిగా ఉన్నాడు, ఏమీ లేదు, ఓ వ్యాపారం లేదు, పంట వేస్తున్నాడు, అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగం లేదు, మంచి ప్లేస్మెంట్ లేదు, ఒక 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 ఫ్యామిలీలో ఒక మంచి స్టాండర్డ్ లేదు అని చెప్పి ఈ మనుషులు నిన్ను అనేక సార్లు నేను అవమానపరిచి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ దినాన్న నీతో ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను నిన్ను హెచ్చిస్తాను, అమ్మా నేను నిన్ను హెచ్చిస్తాను, తగిన సమయమందు నేను నిన్ను హెచ్చిస్తాను. చూడండి, మన వాక్యంలో యోసేపు మంచి ఎగ్జాంపుల్ కదా. యోసేపుని ఎంతమంది తన్నారు, ఎంతమంది కొట్టారు, ఎంతమంది తృణీకరించారు, ఎంతమంది హేళన చేశారు. చేయలేనటువంటి తప్పును కూడా యోసేపు మీద మోపి అందరూ అవమానించారు, జైలు పాలు చేశారు, అందరూ కొట్టారు, అందరూ అవమానించారు. కానీ యోసేపు కంటూ దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఆయన పెట్టి ఉంచాడు. ఒక కాలం వచ్చింది, యోసేపుని దేవుడు అందరికీ ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆయన పెట్టాడు. అప్పుడు ఎవరెవరైతే వీళ్ళని కొట్టారో, ఎవరెవరైతే తిట్టారో, ఎవరెవరైతే అవమానపరిచారో వారందరినీ యోసేపు పాదాల యొద్దకు దేవుడు తీసుకుని వచ్చాడు. ఏమని దేవుని బిడ్డలారా, ఇదేనా నీవు కూడా అనుకోవచ్చు, ప్రభువా నీవు నన్ను మర్చిపోయావా ఏంటి, ఎన్ని సంవత్సరాలుగా నేను నీ కొరకు నేను నిలబడుతున్నానయ్యా, ఎన్ని సంవత్సరాలుగా నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను, నా జీవితమే ఎందుకు ఇలా ఉందని చెప్పి నీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకో, ఇది నీ సమయం కాదు. కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? అప్పటి వరకు అంటున్నాడు, ఆయన చేతి క్రింద దీన మనసులు మీరు ఉండండి, ఆయన చేతి క్రింద నీవు దీన మనసులై ఉండమంటున్నాడు. ఒకటి ప్రేమని దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కన్నీటి మధ్యలో నువ్వు వెళ్ళినా నీ జ్ఞాపకం చేసుకో, నిశ్చయంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.